వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారములు. ఈరోజు దేశ రాజధానిలో 27 సంవత్సరాల తర్వాత ప్రజలు గుర్తించి ఒక ముఖ్యమంత్రి అన్నా హజారేని అడ్డం పెట్టుకొని నేను స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందిస్తాను, నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తానని చెప్పేసి ఢిల్లీ రాజధానిలో వారికి పట్టం కడితే ఈరోజు వందల కోట్ల రూపాయలతో స్కామ్లు చేసి సంపాదించి దాదాపుగా ఆయన ఉంటున్నటువంటి నివాసంలో 45 కోట్ల రూపాయలతో ఆ నిజాయితీపరుడు ఇల్లు కట్టించుకొని ప్రజలు సొమ్మును దోచుకున్నటువంటి ఘనత ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి దక్కుతుంది. తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భారతదేశ ప్రజలు ఈరోజు మన దేశ ప్రధాని ఆస్తుల విలువ కేవలం 6 నుంచి 7 కోట్లు. అలాగే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం ఒకటే, యావత్ భారతదేశంలో ఒకటే చట్టం ఉండాలి, ఒకటే రాజనీతి జరగాలి, ప్రతి ఒక్కరికి కూడా సమన్వయమైనటువంటి న్యాయం జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఈ దేశంలో రాబోయే కాలంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఏ గలీలో ఎలక్షన్లు జరిగితే ప్రజలు చైతన్యవంతులైనారు. దాదాపుగా 85% ఉన్నటువంటి హిందువులలో ఈరోజు ఒక్కటే కోరిక, నా ఈ భారతదేశాన్ని కాపాడగలిగేటువంటి స్తోమత, స్థాయి ఒక భారతీయ జనతా పార్టీకే ఉంది. ఒక నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే ఈ యొక్క భారతదేశం అన్ని కులాలకు, అన్ని మతాలకు సమన్వయమైనటువంటి న్యాయం జరిగేది అని ఒక ప్రతి ఒక్క పౌరుడిలో, ఒక హిందువులోనే కాదు, ముస్లింలలో, క్రిస్టియన్లో, ప్రతి ఒక్కరిలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అందరం సుఖపడాలి అంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలి. బాధ్యతలో భారతీయ జనతా పార్టీ ఈ భారతదేశంలో ఎదగాలన్న సంకల్పం ప్రతి ఒక్కరిలో పడింది. ఎందుకంటే పక్కనున్నటువంటి బంగ్లాదేశ్లో పరిస్థితి అన్నమో రామచంద్ర, పాకిస్తాన్ పరిస్థితి దుర్భరమైన జీవితం ముస్లిమ్స్ అది. మరి వాళ్ళు కొట్టుకొని చస్తున్నారు తప్ప భారతదేశంలో ఏ ముస్లిం కానీ, ఏ క్రిస్టియన్ కానీ, ఏ హిందువు కానీ ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఈరోజు దామోదర్ దాస్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో దుర్భిక్షం లేనటువంటి అన్నమో రామచంద్రాన్ని అలమటించకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆహారాన్ని అందిస్తూ సమన్వయమైనటువంటి పరిపాలన, సముచితమైనటువంటి అందరికీ కూడా స్థానాలు కల్పిస్తూ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలియజేసేది, భారతీయ జనతా పార్టీ బంగానపల్లి కన్వీనర్గా గుర్తుంచుకోండి, రాబోయే కాలంలో ఎక్కడ ఎలక్షన్ జరిగినా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఏకపక్షముగా భారతీయ జనతా పార్టీ భారతదేశానికి సరి అయినటువంటి నాయకత్వాన్ని తెచ్చేయగల ఏకైక పార్టీ అన్న ఒక నిర్ణయాన్ని నిన్న ఢిల్లీ ప్రజలే చేతులు ఎత్తి జై కొట్టి దాదాపుగా 48 సీట్లలో గెలిపించి మాకు ఢిల్లీలో ఒక కిరీటాన్ని అందించినటువంటి ఢిల్లీ ప్రజలకు, ఈ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి అందరి నాయకులకు, ఎన్డీఏ కూటమి నాయకులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచంలో విశ్వగురువుగా ఎదగాలన్నది ప్రతి ఒక్కరి కోరికని నేను తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై.